మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా? మీ పిల్లలు ఫేస్‌బుక్ వాడుతున్నారా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ కావచ్చు అనే ఆలోచనతో మీ పిల్లలు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం పోస్టులు చేస్తున్నారు? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? దాని ఆధారంగా ఎలాంటి ఫ్రెండ్స్‌ని సంపాదించుకుంటున్నారు? మీ పిల్లలు సోషల్ మీడియా వేదికగా చేసేటువంటి కార్యకలాపాల మీద మీ దృష్టి పెట్టండి. మీకు ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాదులో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన. 17 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ ఫాదర్ అశోక్ అంట, మియాపూర్లో ఉంటారు. మియాపూర్ అంటే హైదరాబాద్ ఒక నడి ఒడ్డు లాంటిది. అక్కడ అశోక్ కుటుంబానికి ఒక 17 ఏళ్ళ అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి మైనరు, ఆ అమ్మాయి చదువుకునేటువంటి వయసు. ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో 22 ఏళ్ళ అబ్బాయితోటి చాటింగ్లో ప్రేమలో పడింది. అర్థం చేసుకోండి, ఇక చాటింగ్ చేస్తూ ప్రేమలో పడిపోయింది. తరచూ కలిసేవాళ్ళంట, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు, తరచూ కలిసేవాళ్ళంట. ఒక టెంపుల్ దగ్గర కలిశారంట. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమగా మారి ఇంట్లో వాళ్ళ నుంచి ఆ అమ్మాయి కాదనుకొని ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది. పోయిన నెల 20వ తారీఖు వెళ్ళిపోయిందంట. తర్వాత మా అమ్మాయి కనిపించటం లేదని కేసు పెట్టారు. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చూస్తే ఆ అబ్బాయితో తిరుగుతూ ఉంది అనేటువంటిది అర్థమైపోయింది. ఆ అబ్బాయి మీద అనుమానం ఉందని పోలీసులకు చెప్పారు. అనుమానం ఏముంది, క్లియర్గానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల్లో వాళ్ళు కనపడ్డారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒక టెంపుల్లో దండలు మార్చుకుని వాళ్ళ పేరెంట్స్కి ఫోటోలు పెట్టారంట. దానికి కూడా కారణం ఈ అమ్మాయి పెళ్లి చేసుకో అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం వల్ల పెళ్లి చేసుకొని దండలు మార్చుకొని ఒక టెంపుల్లో వాళ్ళ పేరెంట్స్ పెట్టారట. ఇంతకీ ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఎక్కడ ఉంచాడు? అతనుకున్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్, స్వాతిక్, కళ్యాణి అనేటువంటి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఈ అమ్మాయిని కూడా పెట్టాడంట. ఆ రూమ్లో ఉంచుతూ ఇతను తన ప్రేమాయణం నడిపించుకుంటూ పోతూ ఉన్నాడు. మరి ఏం గొడవ వచ్చిందో ఏమో, పెళ్లి చేసుకోమన్నందుకో ఏమో, మొత్తానికి ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేసి అర్ధరాత్రి పూట దిండు పెట్టి గొంతు నలిమి ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేశాడు. చంపేసి తర్వాత ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి, అంటే తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్, రూమ్మేట్స్ అందరూ కలిసి ఆ అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళి ఒక నిర్మానుష్య ప్రాంతంలో పడేసి పారిశ్రామిక కూడా అక్కడ చెత్త చెదారం ఉన్న చోట పడేసి చెత్త మొత్తం ఆ బాడీ మీద కప్పేసి తర్వాత ఈ అబ్బాయి ఏమీ తెలవనట్టు తర్వాత రోజు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, నాతో మీ అమ్మాయి గొడవైంది, మీ ఇంటికే వచ్చిందా అని చెప్పేసి ఫోన్ చేశాడంట. అదేంటి అమ్మాయి రాలేదు కదా అంటే వాళ్ళకి ఎక్కడో అనుమానం కొట్టింది పేరెంట్స్కి. వెంటనే పోలీసులు మరొకసారి అప్రోచ్ అయ్యారు. మా అమ్మాయి కాన్ రావట్లేదు, ఎక్కడుందో తెలవట్లేదు అని చెప్పేసి అన్నారు. తర్వాత వెంటనే పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి చంపేశాడు. కేవలం పెళ్లి చేసుకోమన్నందుక ఇంకా విచారణ జరుగుతూ ఉంది, వాస్తవాలు తెలవాల్సి ఉంది. కానీ ఈ మొత్తం సంఘటనలో మనం నేర్చుకోవాల్సిందంటే, ఒక 17 ఏళ్ళ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికినటువంటి ఒక ఫ్రెండ్ దారుణానికి బలైపోయింది. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమలో పడేంత పరిస్థితిలో మన పిల్లలు ఉంటే, దాన్ని గమనించలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉంటే ఇక్కడ తప్పెవరిదని చెప్పుకోవాలి? సరే 17 ఏళ్ళ వయసు అంటే ఆ పిల్లగాళ్ళకు ఉండే ఫీలింగ్స్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు. కానీ ఆలోచనని గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని చేస్తూ మంచేది చెడేది సమాజం ఎట్లుంది అనేటువంటిది ఆ పిల్లల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్దే. ఖచ్చితంగా అశోక్ చేసినటువంటి నిర్లక్ష్యం, వాళ్ళ దంపతులు చేసిన నిర్లక్ష్యం వాళ్ళ చిన్న పాప ప్రాణం పోవటానికి కారణమైంది. రేపు ఆ పరిస్థితి మీ ఇంట్లో రాకుండా, నాకు ఈ మధ్య ఒక సంఘటన, ఓ పేరెంట్ నా దగ్గరకు వచ్చాడు. మా అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసి ఇంట్లో డబ్బులని ఎత్తకపోయి అబ్బాయికి ఇచ్చింది. ఎంత దారుణం అండి! ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి అబ్బాయి కోసం ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళి అబ్బాయికి ఇచ్చింది. ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆ డబ్బులన్నీ వాడేసుకున్నాడు. ఈ అమ్మాయి రిటర్న్ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు, దొరకకుండా తిరుగుతున్నాడు. అంటే చూడండి, ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబంలో ఎదురు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన పిల్లల మీద ఖచ్చితమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. మనం మట్టి పిసికి ముద్ద చేసి బొమ్మ చేస్తే ఏ చిన్న చేయి తగిలినా సరే అది ఊడి కింద పడుతుంది, బొమ్మ ఊడిపోయే అవకాశం ఉంటుంది, నెల్లిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అనుకొని ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా పేరెంటింగ్ చేస్తేనే మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. ఆ వయసులో ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, మొబైల్ ఇచ్చామా, ల్యాప్టాప్ ఇచ్చామా, కంప్యూటర్ ఇచ్చామా వాళ్ళ చేతుల్లో, వాళ్ళు ఏదో ఒక రూమ్లో ఉండి
చాటింగ్ చేసుకుంటూ వాళ్ళ మానని వాళ్ళు ఉంటే మన మానని మనం ఉండి మన జాబుల్లో మన డబ్బుల్లో మన బిజినెస్ల్లో మనం ఉండిపోయి వాళ్ళని వాళ్ళ మానని వదిలేస్తే జరిగేది ఇవే. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ మియాపూర్లో జరిగినటువంటి ఒక సంఘటన ఒళ్ళు గగులు పొడిచారు. చాలా దారుణంగా చంపేసి ఆ అమ్మాయిని వదిలేశారు. చివరికి ఇప్పుడు ఆ శవం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంది, కుళ్ళిపోయి ఉంది. పోలీసులు దాన్ని ఆ శవాన్ని తీసుకున్నారు, పోస్ట్మార్టం కూడా నిర్వహించారు గాంధీ ఆసుపత్రిలో. ఇప్పుడు పేరెంట్స్కి అప్పచెప్పారు. ఆ కార్యక్రమాలు పాల్మాటిస్ అని నడుస్తూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా అత్యంత దారుణమైన సంఘటన హైదరాబాద్ నడి ఒడ్డున జరిగినటువంటి సంఘటన. ఇక్కడ చంపినటువంటి అబ్బాయిది ఎంత తప్పు ఉందో కనీసం సరిగా పేరెంటింగ్ చేయలేనటువంటి పేరెంట్స్ తప్పు కూడా ఉంది. కాకపోతే చంపినోడికేమో శిక్ష పడటానికి అవకాశం ఉంది చట్ట ప్రకారం, పేరెంట్స్కేమో బాధే మిగిలింది. ఇదో రకమైన పనిష్మెంట్. సో ఈ పనిష్మెంటు ఎవరికి రాకుండా, సరే అతను కొన్నాళ్ళు జైలుకి పోతాడు, తర్వాత బయటకు వస్తాడు, ఏమో పక్కన పెట్టేయండి, బెయిల్ వస్తుందో రాదో అది పక్కన పెట్టేయండి. కానీ ఈ పేరెంట్స్కి అయితే పోయినటువంటి పాప రాదు కదా, ఈ బాధ ఎప్పటికీ తీర్చలేంది కదా, పోయినటువంటి జీవితం మళ్ళీ తిరిగి రాదు కదా. ఈ బాధ మీ ఇంట్లో రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా సున్నితంగా మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మారుతున్నటువంటి ఆలోచనని గమనించండి, ఏం చేస్తున్నారో గమనించండి. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి. ఫోన్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి.